హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గైడ్ రవి ఛానల్కి. ఈ యొక్క వీడియోలో రికవరీ ఏజెంట్లు ఏ విధంగా ఆర్బీఐ గైడ్లైన్స్ని పాకెట్లో పెట్టుకొని మాట్లాడతారు. సో మీరు చూడొచ్చు. అండ్ ఆల్సో వాళ్ళు ఆ విధంగా మాట్లాడితే ఏ విధంగా కౌంటర్ చేశానో మీరు చూడొచ్చు. వీడియో చివరి వరకు చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు మునిశేఖర్ సార్. ఆర్బీఎల్ బ్యాంక్ నుంచి ఆర్బీఎల్ సూపర్ కార్డ్ నుంచి కాల్ చేస్తున్నాము. ఇది రికార్డింగ్ ఆఫ్ సర్వీస్ కాల్ సార్. అవును సార్, చెప్పండి. ఆర్బీఎల్ సూపర్ కార్డ్ పేమెంట్ వచ్చి పెండింగ్ ఉన్నది సార్. కార్డ్ ఎన్ని నెంబర్ మీ అవుట్స్టాండింగ్ అమౌంట్ 1,05,132 ఉంది. అది పేమెంట్ చేస్తామని చెప్పి కమిట్మెంట్ ఇచ్చినారు సార్. ఇంకా పే చేయలేదు మీరు. కమిట్మెంట్ వేయలేదు సార్. ఇంకా నేను సార్ మీకు 15 days టైం పడుతుంది సార్. వాయిస్ బ్రేక్ అవుతాను సార్. 15 days టైం పడుతుంది సార్. మీకు టైమా ఎందుకు సార్? కండిషన్ సార్. అరేంజ్ చేసుకోవచ్చు కదా సార్. అరేంజ్ చేసుకొని పే చేస్తాను అన్నారు కదా. అరేంజ్ అవ్వట్లేదు, అందుకే లేదు సార్. అందుకని మీకు టైం ఎంత లేదు సార్. మీకు 11,310 రూపీస్ అనేది పే చేసుకోవాలి ఇప్పుడు. ఇప్పుడు లేదు సార్ ప్రజెంట్ అయితే అకౌంట్లో. అరేంజ్ చేయండి. ఎవరి దగ్గర ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సర్కిల్ కింద పేమెంట్ అరేంజ్ చేసుకుని పే చేయండి. అవ్వట్లేదు సార్, ట్రై చేసినాను. 15 days అవ్వట్లేదంటే కుదరదు సార్. మీరు కార్డు వాడుకున్నారు సార్, పేమెంట్ అనేది చేసుకోవాలా. మీరు అరేంజ్ అవ్వట్లేదు, పేమెంట్ అవ్వట్లేదు అనేసి మీరు సైలెంట్ గా ఉంటారా సార్? సైలెంట్ ఏం లేదు సార్, ట్రై చేస్తున్నాను ఆల్రెడీ ప్యారలల్ గా. ఎన్ని రోజుల నుంచి సార్? డ్యూ డేట్ ఎప్పుడు సార్ మీకు? 4వ తారీఖున కదా సార్. తర్వాత 8 days అయింది కదా సార్. అవును సార్. 15 days టైం ఇవ్వండి, క్లోజ్ చేస్తారు. మీకు ఆల్రెడీ టైం ఇచ్చారండి, మీరు పే చేయలేదు. మనీ 2 days అనుకుంటా పోతే మనీ అడ్జస్ట్మెంట్ కావట్లేదు సార్. అందుకే 15 days సార్, 2 days అని అడగట్లేదు. మీకు 2 days టైం ఇచ్చారు. మీకు టైం అనేది మీరు పే చేయలేదు. 6వ తారీఖు నుంచి కాల్ చేస్తున్నారు. మీకు 6వ తారీఖు నుంచి మీరు కమిట్మెంట్ ఇస్తున్నారు, పే చేస్తాను 2 days అనుకుంటా. ఎంతవరకు పేమెంట్ చేయలేదు. మళ్ళీ 2 days అంటే ఎవరు ఇస్తారు మీకు? చెప్పండి సార్. మీరు ఇప్పుడు పే చేయాల్సిందే సార్. 11,310 రూపాయలు అనేది ఇప్పుడు చేయండి. ఇప్పుడు లేవు సార్ ప్రజెంట్, అదే కదా. అరేంజ్ చేయండి సార్. లేదంటే మళ్ళీ కమిట్మెంట్ ఎందుకు ఇచ్చారు? పేమెంట్ చేస్తానని చెప్పి 2 days లో అని. ఆ 2 days లో ఏం చేస్తా ఉన్నారు? 2 days లో పాయింట్ ఏంటంటే నేను మనీ అరేంజ్మెంట్ చేస్తానని చెప్పాను. ఎందుకంటే నాకు వచ్చేటి ఉండే సార్. సో వాడు ఇవ్వలేడు, అది ప్రామిస్ అనేది బ్రేక్ అయిపోయింది. అట్లా అందుకే వాళ్ళు ఇవ్వలేదనేసి వాళ్ళకి ఇచ్చే కమిట్మెంట్ మాకు ఇస్తే ఎలా సార్? అది మీ ఇష్యూ. వాళ్ళు ఇవ్వట్లేదు అనేసి మీరు పేమెంట్ చేయకుండా స్టాప్ చేసేలా సార్? స్టాప్ చేయట్లేదు సార్, కూడా టైం అడుగుతున్నా. కస్టమర్ బ్యాంక్ రిక్వెస్ట్ చేస్తున్నాడు. టైం అంతా లేదు, లేదు. బ్యాంక్ టైం ఇవ్వదా సార్ కస్టమర్? ఎవరు సార్? ఆల్రెడీ మీకు 20 days టైం ఇస్తారు. ఆ 20 days అనేది క్రాస్ అయ్యి ఎక్స్ట్రా 8 days అయ్యింది. ఇంకా టైం అనేది ప్రొవైడ్ చేయరు. మీరు ఆల్రెడీ ఎక్స్ట్రా 2 days టైం అడిగారు, 2 days టైం ఇచ్చారు, మళ్ళా 2 days అడిగారు, మళ్ళా టైం ఇచ్చారు, అయినా మీరు పే చేయలేదు. మళ్ళా 2 days టైం అంటే ఇవ్వరు కదండి. కరెక్ట్ సార్, కస్టమర్ కి ప్రాబ్లం ఉంది. 20 days తర్వాత మళ్ళా మీరు 2 days అన్నారు, 2 days టైం ఇచ్చారు, అయినా పే చేయలేదు. మళ్ళా 2 days అడిగారు, అయినా పే చేయలేదు. మళ్ళా 2 days అంటే ఎలా ఇస్తారండి? సరే కొద్దిగా అడిగే టైం అనేది మీరు ప్రొవైడ్ చేశారు కదా. ప్రొవైడ్ చేసినప్పుడు మీరు పే చేసుకోలేదు. మళ్ళా టైం అనేది ఇవ్వడం అంతా కుదరదండి. సార్ నేను ఏమంటున్నాను, ఇప్పుడు సిచ్యువేషన్ బాగాలేదన్నది, కొంచెం తక్కువ ఎంత 15 days టైం పడుతుంది పేమెంట్ చేయడానికి. సో పేమెంట్ చేస్తాను చెప్తున్నాను. టైం అనేది లేదు. మీరు టైం అనేది లేదండి. మీరు టైం అడిగితే ఎంత ఇవ్వరు సార్ ఇక్కడ. చెప్పండి. అడిగే టైం అనేది ప్రొవైడ్ చేశారు. ప్రొవైడ్ చేసినప్పుడు మీరు పేమెంట్ చేసుకోవాలా సార్? పేమెంట్ చేసుకోవాలి నాకు తెలుసు. కార్డ్ ఎంత ఎన్ని మంత్స్ ఓల్డ్ సార్ చెప్పండి. తెలిసినా మీరు పే చేయలేదు కదా. కార్డ్ ఎన్ని మంత్స్ ఓల్డ్? 86 months వాడుతున్నారు. మరి 86 months కించి ఆన్ టైం పేమెంట్ చేస్తే మీరు ఒక 2 months మిస్ అయిపోతే, పేమెంట్ డ్యూ మిస్ అయిపోతే ఎంత? 4th అంటున్నారు. మరి 4th నాడు మిస్ అయిపోతే 86 months కించి పేమెంట్ చేసిన కస్టమర్ కి 8 days కి మిస్ అయిపోతే మీరు ఈ విధంగా ఫోర్స్ఫుల్ చేయడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. మీరు 100 months కూడా వాడండి, 120 months కూడా వాడుకోండి, నాకైతే ప్రాబ్లం లేదు. నాకు ఆన్ టైం పేమెంట్ చేయాలా సార్? నీకు మాట్లాడుకోండి, మీ జేబులో తీసుకోవడానికి కార్డు లేదు, నీకు మాట్లాడుకోండి. నాకు పేమెంట్ చేయండి అనకండి, కార్డు పేమెంట్ చేయండి అని చెప్పండి, ఓకేనా? అది ఇప్పుడు పేమెంట్ చేయండి. కార్డ్ పేమెంటే ఇప్పుడు చేయండి. కార్డు పేమెంట్ 15 days టైం పడుతుంది సార్. టైం అంతా లేదండి. చెప్పండి ఏం చేద్దాం మరి. లేకపోతే టైం అనేది లేదు, ఇప్పుడు పే చేయండి. మీకు టైం ఇచ్చారు కదా, టైంలో మీరు డబ్బులు లేవని చెప్తున్నా సార్. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి. నెక్స్ట్ పాయింట్ లేదంటే అరేంజ్ చేసుకోండి, ఎవరి దగ్గర అరేంజ్ చేయండి. అరేంజ్ అవ్వట్లేదు సార్, చెప్పండి. అరేంజ్ అవ్వట్లేదు. ఇప్పుడు యాప్ లోన్ ఉంటాయి కదా, యాప్ లోన్ అనేది తీయండి. యాప్ లోన్స్ ఉంటాయి కదా, యాప్ లోన్స్ లో తీసి పేమెంట్ చేయండి. థర్డ్ పార్టీ నాకైతే ఇప్పుడు పేమెంట్ అనేది చేయాలి సార్. సార్ నీకు మాట్లాడకండి సార్, నీ జేబులోకి తీసుకోలేను, ఓకేనా? కార్డ్ పేమెంట్ చేయండి అని చెప్పండి. నా జాబ్ లో నుంచి ఎందుకు ఇస్తానండి? నాకు పేమెంట్ చేయాలంటే మీ ఓన్ మనీ కాదు కదా, ఇది కూడా మీ ఓన్ మనీ కాదు కదా.
అవును సార్, బ్యాంక్ డబ్బులు కదా. కార్డ్ పేమెంట్ చేయండి అని చెప్పి అడగండి. నాకు పేమెంట్ కావాలంటే మీ జేబులోకి తీసుకున్నానా? కాదు కదా, ఇది కూడా మీ ఓన్ మనీ కాదు కదా. చెప్పాను ఇది ఓన్ కూడా మనీ, మీ ఓన్ మనీ కాదు కదా. చెప్పాను ఓన్ మనీ అని చెప్పాను మీకు. అది కూడా నా జోబులో డబ్బులు అని చెప్పానా? మరి జోబులో డబ్బులు అని చెప్పానా? నాకు పేమెంట్ చేయాలి, దాని మీనింగ్ ఏంది? నాకు పేమెంట్ చేయమంటే దాని మీనింగ్ ఏంది? అదే కదా, మీ దగ్గరికి జేబులోకి తీసుకున్నట్టే కదా. చేయాలండి, కార్డ్ పేమెంట్ చేయండి అని చెప్పండి సార్ క్లియర్ గా. మీ ఓన్ మనీ కాదు కదా, ఇది కూడా మీ ఓన్ మనీ కాదు కదా. నేను చెప్పలేదు, నా ఓన్ మనీ అని చెప్పలేదు నేను కదా. ఇది కూడా నా జోబులో డబ్బులు నేను చెప్పలేదు కదా. నాకు పేమెంట్ చేయండి అని మీరు అన్నారు నోటితోటి. అవును, మీరు పేమెంట్ చేయండి, మీ కార్డ్ పేమెంట్ చేయాలి, కార్డ్ డబ్బులు వాడుకున్నారు కదా. అవును సార్, కార్డ్ పేమెంట్ చేయండి అని చెప్పండి. నాకు పేమెంట్ కావాలి అని ఒక వర్షం రావద్దు మీ దగ్గరికి అని అంటున్నా. ఇప్పుడు పేమెంట్ చేయండి, 11,306 రూపాయలు పే చేయాలి ఇప్పుడు మీరు. ఇప్పుడు పేమెంట్ చేయాలి, 1,05,132 రూపాయలు చేయండి. లేదండి, ఇంతసేపు మాట్లాడరు కదా, పేమెంట్ చేయండి సార్. లేదు మీకు, పేమెంట్ చేయండి. ఇప్పుడు టైం పడుతుంది, 10 to 15 minutes పడుతుంది, టైం పడుతుంది. టైం అంతా ఇవ్వడం కుదరదండి, టైం ఇవ్వడం అంతా కుదరదండి, కుదరపోయినది అదంతా. చెప్పండి, అడిగే టైం అంతా ఇస్తారు, ఇచ్చినప్పుడు పేమెంట్ చేయలేదు, మళ్ళీ టైం అడుగుతారు. టైం ఇచ్చినప్పుడు పేమెంట్ చేసుకోలేరు, ఇచ్చేదంతా ఫేక్ కమిట్మెంట్ ఇచ్చుకుంటూ పోతారు. 2 days అనుకోండి సార్. ఇప్పుడు 15 days చెప్తున్నాను, అయిపోతుంది పేమెంట్. కుదరదండి, ఇప్పుడు చేయండి పేమెంట్, ఇప్పుడే చేయండి. ఇప్పుడు లేవు సార్, జేబులో డబ్బులు లేవు, ఇప్పుడే చెయ్యాలా. అరేంజ్ చేయండి, ఎవరి దగ్గర అరేంజ్ చేయండి, అరేంజ్ చేసుకుని పే చేయండి. ఏం పేరు చెప్పారు? మీ పేరు అరేంజ్ చేసుకొని ఇప్పుడు పే చేయండి. మీ పేరు ఏం పేరు చెప్పారు సార్? గుణశేఖర్ ముందుగా ఇన్ఫార్మ్ చేశాను కదండి. గుణశేఖర్ గారు, యు ఆర్ కాలింగ్ ఆన్ సండే టు కస్టమర్స్ అండ్ మేకింగ్ అరేంజ్మెంట్ అండ్ ఫోర్సింగ్ ద పర్సన్ టు మేక్ ద పేమెంట్. సో దిస్ ఇస్ నాట్ రైట్ ప్రాక్టీస్. డూ యు నో దట్? ఓకే. You are calling on Sunday to the customers and forcing the customers to make the payment. That is not your job, Gunashekar sir. Your job is to remind the payment. So that is the only you have to do. Apart from that, if you do anything, any extra work that comes out, ultra virus. Matlab, it is meaning is whatever the job assigned to you, you are doing more powers. You are using more powers. That is not authorized to use. Okay. I am asking clearly, I need 15 days time. If anything, you are saying make the payment today only. So that is not fair way, sir. The customer has paid more than on time payment 86 months. You are asking if the customer missed the 1 or 2 months payment, not even 1 or 2 months, just 10 days payment. You are making this kind of arrangement. How far it is correct, sir? ఇక్కడ ఎవరు అరేంజ్మెంట్ చేస్తున్నారు? ఎవరు అరేంజ్మెంట్ చేస్తున్నారు? అరేంజ్మెంట్ అంటున్నారు మీరు. ఫోర్సింగ్ దాన్ని ఏమంటారు మరి? యు ఆర్ క్రియేటింగ్ మెంటల్ ప్రెజర్ ఆన్ కస్టమర్స్ మైండ్స్. యు ఆర్ ఫోర్సింగ్ ద కస్టమర్ టు మేక్ పేమెంట్. చేసుకోవచ్చు కదా. yes పేమెంట్ చేసుకోవచ్చు కదండి. మీరు రిమైండ్ చేయండి సార్, మీరు రిమైండ్ చేయండి. yes sir, I made a commitment, the money is not registered, that is the promise broken, but your job is to remind the payment, not forcing the person. సెర్చ్ చేయండి, అదర్ సోర్స్ ఉంటే చూడండి, చూసి పేమెంట్ చేయండి. I clearly said that I need 15 days time to make the adjustments. No sir. But you are calling on Sunday and forcing the customers deliberately and putting the pressure. I am also recording same call, sir. ఇక్కడ tell me. మీరు ఇప్పుడు పేమెంట్ అనేది చేయాలండి. ఎంత మాట్లాడినా నాకైతే ఇప్పుడు మీరు పే చేయాల్సిందే సార్. నేను పేమెంట్ ఇప్పుడు వాడుకున్నారు కదా, వాడుకున్న అమౌంట్ అనేది ఇప్పుడు పే చేయాలి. గుణశేఖర్ గారు మీరు ఇన్ హౌస్ నుంచి మాట్లాడుతున్నారా, బిహాఫ్ నుంచి మాట్లాడుతున్నారా? ఆర్బిఎల్ బిహాఫ్ చెప్పండి. ఆర్బిఎల్ సూపర్ కార్డ్ అని ఇన్ఫార్మ్ చేశాను కదా సార్. సూపర్ కార్డ్ అంటే ఇన్ హౌస్ మీరు? ఆర్బిఎల్ ఇన్ హౌస్ థర్డ్ పార్టీయా? కలెక్షన్ టీమ్ అండి. కలెక్షన్ టీమ్ అండి. ఇన్ హౌసే కదా. ఓకే, బట్ మీరు ఇంత క్లియర్ గా ఆర్బీఐ గైడ్ లైన్స్ ని బ్రేక్ చేస్తున్నారు. ఐఎమ్ ఆల్సో రికార్డింగ్ సేమ్. డబ్బులు వాడుకొని ఏమంటా మీరు ప్రతి కస్టమర్ తోటి సేమ్ ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు కదా. సార్, కమిట్మెంట్ బ్రేక్ అని ఒప్పుకుంటున్నాను, నేను క్లియర్ గా అడుగుతున్నాను. ఇంకో 15 days టైం పడుతుంది, పేమెంట్ చేస్తాను చెప్తున్నాను. ఓకే, బట్ మీరు ప్రెజర్ క్రియేట్ చేయడం వల్ల పైసలు వస్తాయంటే చెప్పండి. వస్తాయి? అట్లా రావు కదా. నాకు వచ్చేటప్పుడే వస్తాయి కదా, మీరు ప్రెజర్ పెట్టినంత మాత్రం ముందు రావు కదా. సరే, ఇప్పుడు మీకు టైం ఇచ్చినప్పుడు మీరు పే చేసుకోలేదు కదా, మళ్ళా టైం అడిగితే ఎలా ఇస్తారు? కరెక్ట్ సార్. చెప్పండి, మీ దగ్గర ఒక పర్సన్ వచ్చి డబ్బులు తీసుకున్నప్పుడు మీ దగ్గర టైం అడుగుకుంటూ వెళ్తే మీరు టైం ఇచ్చుకుంటూ పోతేనే ఉంటారా? ఎప్పుడైనా నిలబట్టి అడుగుతారు కదా. ఇస్తాను సార్, నేను టైం ఇస్తాను సార్. అడుగుతారు కదా సార్. సార్, ఎదుటి వాడికి అవకాశాలు ఇవ్వాలి, టైం ఇవ్వాలి సార్. ఇప్పుడు ఒకటి చెప్తా వింటారా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇస్తారు కదా, 1 day ఇస్తారు, 2 days ఇస్తారు, 3 days ఇస్తారు, 10 days ఇస్తారా, 1 month టైం ఇస్తారా? కోర్టుకి ఇప్పుడు కోర్టుకెంచి ఐపీ తెచ్చుకున్నాడు పర్సన్. ఎన్నేళ్ళు లాగాలి అప్పుడు? 2 years లాగా. ఇప్పుడు అవతల వాడికి పైసలు ఇచ్చిన, డబ్బులు ఇచ్చాను, అతను వెళ్ళి కోర్టులో ఐపీ పెట్టాడు. కోర్టు అనేది గ్రాంట్ చేసింది. ఓకే, 2 years డిశ్చార్జ్ ఇచ్చింది, టెంపరీ డిశ్చార్జ్ ఇచ్చింది 2 years. అప్పుడు నేను ఆ పర్సన్ ఫోర్స్ చేయగలనా? అడగలేను కదా.
మనం ఒక సిస్టమ్ లో రన్ చేస్తున్నప్పుడు సిస్టమ్ ఒక 100 మందికి లోన్ ఇస్తే ఒక్కరికి ఇద్దరికి ఇబ్బంది అయినప్పుడు టైం ఇవ్వాలి సార్. దట్ ఈస్ ద బ్యాంక్ డ్యూటీ, ఇట్ ఇస్ ద బ్యాంక్ ఆబ్లిగేషన్స్. డూ యూ నో దట్? సరే సార్, మీరు అనేది కరెక్టే అండి. మీరు 5వ తారీఖు నుంచి చెప్తానే ఉన్నారు సార్. 5వ తారీఖు కాల్ చేస్తే ఈ రోజు పేమెంట్ అయిపోతుంది అదే సార్. ఇప్పుడు నేను కమిట్మెంట్ ఇస్తున్నాను. 6వ తారీఖున మీకు కాల్ చేస్తే సార్ నేను ఈ రోజు అరేంజ్ చేసుకుని పే చేస్తాను అన్నారు. ఓకే, అప్పుడు టైం ఇచ్చారు. నేనేమంటాను, మీ పైన ప్రెజర్ ఉంటుంది, ఐ కెన్ అండర్స్టాండ్. బట్ ఏంటంటే నాకు రియల్ ప్రాబ్లమ్ ఉంది. నాకు 15 days టైం క్లియర్ కావాలి. అంతకుముందు మీరు ఎంత ప్రెజర్, సైకలాజికల్ ప్రెజర్ అన్ని టూల్స్ అప్లై చేసినా మనీ అనేది రావు. అలా అంటే ఎలా సార్ అని క్లియర్ చెప్తారు. ఇప్పుడు మీ పని, మీ జాబ్ ఏంది? పేమెంట్ రిమైండ్ చేయడం మాత్రం మీ జాబ్. ఓకే, సో దానికి మించి మీరు ఎక్కువ చేయొద్దు కదా. అంటే పక్కంతా తీసుకోండి, ఈ సలహాలు ఇవ్వద్దు కదా. మీ డ్యూటీ అది చెప్పండి, సలహాలు ఇవ్వడం మీ జాబ్ కాదు కదా. పేమెంట్ అప్డేట్ తీసుకోవడం సార్ టెలికాల్ పని ఏంది? పేమెంట్ రిమైండ్ చేయడము. ఎగ్జిక్యూటివ్ పని ఏంది? పేమెంట్ రిమైండ్ చేసి అప్డేట్ తీసుకున్నాక సిస్టమ్ లో ఎంటర్ చేయడం. ఓకేనా? మీరు ఏంటంటే మీరు కొద్ది అడ్వాన్స్ మూవ్ అయ్యి ఏం చేస్తారంటే కస్టమర్స్ కి సలహాలు ఇస్తారన్నమాట. గోల్డ్ అమ్మేయండి, ల్యాండ్ అమ్మేయండి, ఫ్రెండ్స్ తో తీసుకోండి. ఓకే సార్, మేము చేస్తాం సార్. పాసిబిలిటీ ఉంటే చేయమా? లేకనే కదా పేమెంట్ చేయకపోయింది. అవునా సార్, మీరు డైలీ టైం అడుక్కుంటూ పోతారు, అది నోట్ చేసుకుని పెట్టుకోవాలి. పేమెంట్ మిస్ అయ్యి ఎన్ని డేస్ అయింది చెప్పండి. మీరు ఆన్ కాల్ రికార్డింగ్ కాల్ చెప్పండి. పేమెంట్ మిస్ అయ్యి ఎన్ని డేస్ అయింది? 8 days అయింది. 8 days. ఇప్పుడు ఇది ఆన్ కార్డ్ లో మీరు ఆల్రెడీ 10 times అడిగాడు, పేమెంట్ గురించి అడిగాడు. 10 times నేను చెప్పాను ఆల్రెడీ టైం కావాలని చెప్పేసి. ఇక అంతకంటే మీరు ఇంకా ఎక్స్ట్రా బిహేవ్ చేసిన పని ఏముంది చెప్పండి సార్. ఎక్స్ట్రా మీరు ప్రెజర్ క్రియేట్ చేసిన పని ఏముంది చెప్పండి. ఇక్కడ ఎవరు ప్రెజర్ పెట్టడం లేదు సార్. You said very clearly, today I need payment. Today only I need payment. There is no time. That is not a fair way. That is not a right practice. This is completely violation of RBI guidelines. Do you know that, sir? You know very well. Okay. ఈ అప్డేట్ తీసుకొని ఇంకో కేసు పైన వర్క్ చేసుకోండి సార్. అక్కడ వచ్చి వసూలు చేసుకోండి. దీనికి 10 to 15 days టైం పడుతుంది ఖచ్చితంగా. సో చూశారు కదా ఫ్రెండ్స్. సో ఎవరైతే ఇనిషియల్గా హరాస్మెంట్ గురవుతున్నారో, ప్రెజర్కి గురవుతున్నారో, సో ఈ యొక్క కౌంటర్ ప్రాసెస్ మీరు నేర్చుకోవచ్చు. ఎందుకంటే రికవరీ ఏజెంట్ ప్రతిసారి ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క అథారిటీకి మించి మాట్లాడతారు. సో దాన్ని ఏమంటారంటే అథారిటీకి మించి మాట్లాడడాన్ని లీగల్ లాంగ్వేజ్లో అల్ట్రా వైరస్ అంటారు. అంటే వాళ్ళ యొక్క పవర్కి మించి యాక్ట్ చేయడం, వాళ్ళ యొక్క పరిమితులకు మించి యాక్ట్ చేయడాన్ని అల్ట్రా వైరస్ అంటారు. సో ఇంకో ఆడియో యాడ్ చేస్తున్నాను, చూడండి అది కూడా. Hello. Good evening, sir. Good evening. Who's speaking? Sir, myself Srinivasan calling from behalf of Orbill Bank on recorded line, sir. This call service call regarding to Orbill Super Credit Card payment, sir. Okay. Yeah, sir. Are you done with the credit card payment, sir? Payment I will not do, sir. Payment. Why, sir? Because my intention changed. Already informed yesterday number of times I given a commitment, but still I am getting calls, sir. So that is the reason my intention changed. I am not going to make a payment. So, may I know the reason, sir? I already told, sir. Please listen carefully. Once again, I am saying I already given one commitment date. So meanwhile, I am getting number of tons of calls. 50 only, right? What I am saying, 50, sir. Present my intention is changed, sir. I am not going to make any payment, single rupee also. Do whatever you wanted to do. So why, sir? Your due date was 4th January, right? Did you have? Are you in census? Yeah, sir. I'm listening to you. Okay, now. What I'm saying, sir. Previously, today only I given commitment date. But you people are calling. Today not your due date, right? 4th was your due date, right? You not make the payment on due date. Calling to everyone. Do you have your common sense or not? What I say, please listen carefully. Sir, do you have common sense, sir? Today. Which your due date? What I'm saying, listen, sir, carefully. First listen to me. What's your due date? First listen to me, then make a comment. First listen to me. What I'm saying, today I already given commitment clearly, okay? But still you are calling me evening. What is the meaning of that, sir? Sir, you are not making the payment on due date, meaning in right? it? First of all, you always give the fake commitment, okay? First of all, you give the fake commitment only. Every month you make the delay payment only. Every month you make the delay payment only, not on due date. Right now I'm giving. You are the genuine customer, right? Just listen to me. Right now I'm giving true commitment. I am not going to make any payment. Got it? Sir, first of all, I don't want your commitment. Because of teleconference calls, I am not going to make any payment. Do whatever you wanted to do. I don't want your commitment. I need a payment only. At least make the minimum due today itself. Sir, payment is not going to happen, sir. So that is once again, may know the reason for the delay payment because you not make the payment on due date.
No, due to Telecolor's harassment, I changed my Sir, intention. this is not a harassment, first of all. This Yes, is sir, not this a is harassment. harassment. Sir, since yesterday you are making hundreds of calls. What's the meaning of it? You will not make the payment due date, sir. It I is have not a already matter given of very clear commitments, very clear commitment on 15th of date. Every I am month going to you make a give the payment. commitment only, But it's not make the payment on due but date. Telecom still are calling me day and night. Sir, What's the meaning of it? previous month also you make the payment on delay, sir. Sir, forget about December 9th previous only. month, sir. Talk about present month. What I'm saying. Yeah, sir, present month also you not to make the payment on due date. I already given yesterday commitment. Please listen carefully Sir, once again. What is the Who name? want your commitment, sir? Who want your commitment? I need only payment only. Okay, I don't want your commitment. Fake Sir, commitment. Don't say I need money. Okay. Please say So why are you using the card, sir? If you're not able to make the payment, why are you using the card? Why are you If you using not card? make the payment on due date, why are you using the card? Why are you purchasing the card? This is your money? Is it your money? Yeah, it's a bank money. It is It's not also your money. mine. Na? It is not yours money. Na? Yeah, Why are you it's taking also mine. that much headache? Sir, first of all, you make the payment on due date, sir. Then No, I am not going to make payment. You are arguing with me. I am not going to make any single rupee also. Got it? Sir, previous month also you not to make the payment on due date, Yaar, right? you people are making me. That month also you will be You with the people are argument. harassing me. I am not going to make any payment. Do Sir, whatever you you only wanted make the to do. payment. That's why I'm calling to everyone calling to you. No. Okay, you give not the proper response. You not to make the payment on due date. Okay. You not to make the payment on grace period. Not make the payment on due date. The charges will be added applicable. It is a every bank of procedure. That is, sir. The charges are paid by me only, na? Not paid by you, na? Sir, make the payment on due date. Then you asking why are you putting the charges? I am not asking, sir. Why are you putting charges? I said I am paying charges also. What is the headache? Why you are taking headache? That's my problem. I will pay extra charges. Why you are talking in between? Sir, okay, sir. Tell your current address. I will send the field executive on your own. I already given permanent address to bank. That is also fake address. That is also fake address. Fake commitment, fake address. I already given one address, sir. So please come to the Yeah, address. sir. It is a fake address. You only give the fake commitment and fake address only. Not make the payment on due date. Who told, sir? I am staying there only. Oh, sir, tell me the address, sir. Already I have given bank. I don't know who are you. Why are you not giving right now? Why are you giving not right now? I don't know, sir. Who are you? That is the reason I am not disclosing in call. I have already given. You don't know about me, sir? Yes, You I don't know about me? I don't know. Who are you, sir? Yeah, I'll give the verify? greetings. The call starting, I will give the greetings. Myself, Srinivasan, calling from behalf of RBL Bank. Sir, your words don't matter to me. How can I trust? Anybody can call, say, I am speaking from RBL Bank, just like you. Sir, I'm not saying, please tell your card number, OTP. Sir, I don't even disclose my, my shirt size also. Some third person. Sir, okay, sir. I don't want the argument, okay, now. Please make the payment. What I am saying is, I am not going to make any single rupee. You are arguing with me. Why? Issue with Telecolor. Sir, no one talk about personal issues. I am not going to make any payment because of Srinivas. What's your name? Srinivasan. Because of Srinivas executive, Telecolor argued on call. I have recorded. Got it. Oh, what time argue with you, sir? About your personal issues or your bank balance? Sir, what is I'm your only job? asking What for is your payment only. What is your Credit job? card payment Do you know only. your limitations? Do you know your limitations? Yeah, sir, I know about that. You are arguing, No, sir. I know Please about listen. that. Your I job am is not to remind the payment. Your job is to remind the payment. Why are you putting pressure collect on the me? payment, not reminder call, sir. It is a collection call. Yes, sir. Collection call. Collection calls also you have to remind. What is your job? What remind, sir? How many days you remind, sir? Yes, sir. As long as I am not paying, you should be remind. That is your only job. Sir, it is not a job, sir. It is not my job. Okay, I am a collection department. I am not a reminder call. Sir, what I am okay, saying it is, a collection even in call, the card is collection department, you have to remind only. How will you take money from my pocket? How will you put pressure on me? Say, okay, one thing, please tell me, if you're not able to make the payment on due date, why are you using the card? Every month you make the delay payment. Okay, argument to the collection department. Who are you to ask this question? You are Yeah, I'm a bank people. That's why I'm asking to you. I'm the bank people asking to you. I know, but that is not your job. Your job is to remind the payment. Sir, already reminder call on 3rd, sir. Okay, No, it is not a due date call. You have forgotten your duty. You have forgotten your limitations. Got it? Yeah, you forget the due date only, sir. You forget the due date only. You forget using the money of RBL card. If I forget, there is a judiciary to punish me, not Telecolor. Got it?
Sir, I'm not argue with you, sir. You are Okay, I'm arguing since asking your 5 minutes. payment only. Since 5 minutes you are Oh. arguing with me. You only are arguing with me, sir. Last, I'm just asking your payment. What I about your told, payment? What about your reason? listen. I told very clearly, today only I given commitment 5 times. For 5 telecallers, different telecallers. But still you are calling me and asking me commitment date and payment. What's the Sir, meaning of it, sir? Who want your commitment, sir? Who want Sir? your commitment? I don't want your commitment. I need a payment. You need a payment. That is not a point, sir. Yes, sir. You need I don't update want your regarding commitment. payment. You It need is a a fake update commitment. regarding. Every month you make the commitment. Every month you give the Listen, commitment. Okay, not on make the payment on commitment. Listen, listen. What I'm saying is, your job is to remind the payment, not putting hand in a customer jab and picking money. If I fail to Who make the told you, payment, sir? Who told you, sir? Who told you? If I fail to make the payment, there is a judiciary to punish me. Who the hell are you to argue with me? Sir, starting 4th to 10th, it will be a fake commitment only. I will make the payment today. I will arrange to make the payment today. Okay. Sir, forget about previous commitments. Today only I gave 5 times commitment. That is also fake commitment, sir. That is also fake commitment. If already That is also fake commitment. If you already assumed that this is fake commitment, so why are you calling me? I want real commitment, sir. True commitment. You not false already told commitment. me you don't want commitment, you want money. I said I don't have money. Then what is the Then point why of are you talking with using me? the card? Then why are you using the card? The Please submit your card in who the hell RBL are you to Bank. ask this question? Do you have rights to ask this question? Yeah, definitely. Who gave authority to ask such kind of questions? Yeah, RBL Bank, sir. RBL Bank. Show me. Yeah. Show me How to your- show you, sir? show me Please your give the right. address. I will send the mail on you. Tell me your right. Send me your email Tell ID me your or rights. whatever it is. Or whatever ID I have already shared with bank, whatever address shared with banks, I am Sir, already okay, I don't want saying to. same I don't address, want sir. to waste my It's time common on you, sense. sir. Okay, now thank you. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఈ యొక్క టెలికాలర్స్ వాళ్ళ యొక్క అథారిటీకి మించి యాక్ట్ చేస్తారు. సో దాన్ని లీగల్ లాంగ్వేజ్లో ఏమంటారంటే అల్ట్రా వైరస్. సో బియాండ్ పవర్స్ యాక్ట్ చేయడాన్ని అల్ట్రా వైరస్ అంటారు. సో అది ఇట నేరం అనమాట. ఎందుకంటే వాళ్ళ యొక్క పని మాత్రమే చేయాలి, ఎక్స్ట్రా పని, ఓకే, ఎక్స్ట్రా డ్యూటీ, వాళ్ళ యొక్క అథారిటీకి మించి మాట్లాడకూడదు. సో అల్టిమేట్గా హరాస్మెంట్ని కౌంటర్ చేయడానికి ఒకటే మార్గం అండి. మీ యొక్క లీగల్ రైట్స్ మీరు తెలుసుకోండి, టెలికాలర్స్ యొక్క పరిమితులు మీరు తెలుసుకోండి. మీ యొక్క ఫండమెంటల్ రైట్స్ని, మీ యొక్క లీగల్ రైట్స్ని ఎవరైనా వైలేట్ చేస్తే సో దానికోసం మీరు ఫైట్ చేయండి. ఎందుకంటే సో కంట్రీ రన్స్ బై కాన్స్టిట్యూషన్, నాట్ బై టెలికాలర్స్ అండి. ఓకేనా? సో మనీ ఉంటే పేమెంట్ చేయండి. సో పేమెంట్ చేయడానికి ట్రై చేయండి. సో కావాల్సి మాత్రం సో డిఫాల్ట్ చేయకండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.